అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఈ ఆషాఢ మాసం రెండు ముఖ్యమైనవి ముత్తైదువులు కానీ అందరూ కానీ చేయాల్సినవి ఏంటంటే, ఒకటి గోరింటాకు పెట్టుకోవటం, రెండోది మునగాకు తినటం అండి. అందులో ఆదివారం పూట మునగాకు కూర తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. పెద్దవాళ్ళు పూర్వం నుంచి చెప్పుకొస్తున్న మాట ఇది. అది ఎలా చేశానో నేను నా స్టైల్లో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని నూనె వేసుకుని, నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకుని బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. ఆ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. తర్వాత మునగాకు కూడా వేసేసుకోవాలి. తర్వాత కందిబద్దలు ఉడకపెట్టి ఉంచుకోవాలండి పదునుగా. ఆ ఉడకపెట్టి ఉంచుకున్న కందిబద్దలను కూడా అందులో వేసేసి బాగా పైకి నీళ్లు వంపేసేసి చక్కగా కందిబద్దలు అందులో వేసేసి బాగా పైకి కిందకి కలుపుకోవాలండి. ఉప్పు, పసుపు ముందుగానే వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోకపోయినా పర్వాలేదు. కావాలి అనుకున్న వాళ్ళు పొడి కారం వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చండి కావాలి అనుకున్న వాళ్ళు. నేను ఇంగు వేసాను. ఇంగువే రుచి. అవసరం తినాలి అని అనుకునే వాళ్ళు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చు. తర్వాత బాగా మగ్గిపోయాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మగ్గిపోతుంది. నేనేం చేశానంటే ఎండుమిరపకాయలని సన్నగా నలిపేసేసి అందులో వేసేసా. తిరగమాతలో వేసిన ఎండుమిరపకాయలని అందులో నలిపేసి వేసేసాను. ఆ కారం సరిపోతుందండి. కూర కమ్మగా ఉంటేనే రుచి అండి. చివరిగా దించేసే ముందు ఫ్రెష్ పచ్చి కొబ్బరి ఉంటే చక్కగా అందులో చల్లేసుకుని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గనిస్తే ఆ రుచే వేరండి. చక్కగా ఇందులో అప్పడం నంచుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పద్మిని పొత్తూరి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. Thank you.